మీరు చెప్పాలనుకో స్ట్రైట్ గా చెప్పండి. నా అభిప్రాయాలు నేను స్పష్టంగా చెప్పండి. భారతదేశంలో ఇవాళ ఏం చెప్తున్నారు, 30% గ్యాస్ ఉత్పత్తిని పెంచుతున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఎక్కడి నుంచి తెచ్చి పెంచుతారండి వీళ్ళు గ్యాస్ ఉత్పత్తిని? ఒకవైపు ఏమో యుద్ధం కారణంగా దిగుమతులు రావట్లేదు, ప్రపంచం అంతా గ్యాస్ ఇబ్బందులు ఉన్నాయి, భారతదేశం కూడా అని చెప్పేసి ఒకవైపు చెప్తారు. మరి 30% ఉత్పత్తి పెంచడానికి ఎక్కడుంది? ఎందుకు చెప్తారు ఇట్లాంటి అబద్ధాలు? ఎందుకు చెప్తారు? పచ్చి అబద్ధాలు ఎందుకు చెప్తారు? ఆ 30% ఒకవేళ నిజంగా పెంచేట్లయితే ఈ కొరత ఏర్పడింది ఎప్పటి నుంచి? వారం రోజుల నుంచి మెల్లమెల్లగా వస్తా ఉంది. అప్పటి నుంచి ఎందుకని పెంచలేదు? ఎన్ని రోజులు పెంచుతారు? అందుకని ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు చెప్తున్నారు జనానికి అనేటువంటిది ఒకటి. రెండోది, ఒకవేళ అందరికీ తెలుసు ప్రపంచానికి డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి వాడు ఇరాన్ మీద ఏ క్షణమైనా దాడి చేస్తాడని 2 నెలల నుంచి లేదా నెల 15 రోజులకు ముందే యుద్ధ నౌకల్ని అన్నిటినీ ఆ ప్రాంతానికి తరలించడం ఇవన్నీ చేస్తా ఉంటే తడిగుడ్డేసుకొని నిద్రపోయే వాళ్ళకి తప్ప, తడిగుడ్డేసుకుని మళ్ళా చెప్తారు, తడిగుడ్డేసుకొని నిద్రపోయే వాళ్ళకి తప్ప ప్రపంచానికి అందరికీ తెలుసు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు. చైనా విపరీతంగా అంతకు ముందు రష్యా నుంచి కావచ్చు, ఇరాన్ నుంచి కావచ్చు, మన దిగుమతి చేసుకున్నారు. వాళ్ళంతా జాగ్రత్తగా ముందు జాగ్రత్తలు ఉన్నారు, ముందు జాగ్రత్త చేసుకున్నారు. మనకి గ్యాస్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని తెలిసినప్పటికీ కూడా ఒక్క టన్ అయినా అదనంగా మనం తెచ్చుకున్నట్టు ఎక్కడన్నా ప్రభుత్వం చెప్పిందా? లేదా ఇప్పుడు మేము ఉత్పత్తి చేస్తా ఉన్నాం, దేని నుంచి ఉత్పత్తి చేస్తారు? గాలి నుంచి ఉత్పత్తి చేస్తారా? లేకపోతే మురికి గంగా నది నుంచి ఉత్పత్తి చేస్తారా? ఎక్కడి నుంచి ఉత్పత్తి చేస్తారు? ఆ పని ముందు ఎందుకు చేయలేదు? ఈ క్రైసిస్ వచ్చిన తర్వాత ఇప్పుడు కబుర్లు చెప్తున్నటువంటి వాళ్ళు అప్పుడు ఎందుకు చేయలేదు? అందుకని అసలు ఈ క్రైసిస్ కి లేదా ఈ భయానక వాతావరణానికి కారణం కేంద్ర ప్రభుత్వమే. కానీ ఇక్కడ ఒక పాయింట్ రేజ్ చేస్తున్నారు వీళ్ళు, ఓన్లీ ఇది డొమెస్టిక్ ఎటువంటి ప్రాబ్లం లేదు, కేవలం కమర్షియల్ వాళ్ళకి అంటున్నారు. కమర్షియల్ వాళ్ళు కూడా అదే చెప్తున్నా, డొమెస్టిక్ కమర్షియల్ అంటే ఏమన్నా ఇడ్లీను ఉప్మా దోశ తయారు చేసి ఏమన్నా విదేశాలకు ఎగుమతి చేసేవాళ్ళ వాళ్ళు? అదే ఎవరికి పెడతారు వాళ్ళు? మనకే కదా, ఒంటరిగాళ్ళకి, లేకపోతే విద్యార్థులకి, లేకపోతే ఎక్కడ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకే కదా పెట్టేది. వాళ్ళ పరిస్థితి. అందుకని డొమెస్టిక్ ఇస్తున్నాం అంటే ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదో పెద్ద మేలు చేస్తున్నట్టు, కమర్షియల్ గా మరి వాళ్ళ ఇబ్బందులు ఎవరు చూడాలి? ఇప్పుడు డొమెస్టిక్ హోటల్స్ లేదా మెస్సులు లేదా హాస్టల్స్, ఇందులో ఉండే వాళ్ళ అవసరాలు ఎవరు చూడాలి? ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కూడా, ఈ పెళ్లి సీజన్ లో చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నటువంటి అంశాలు కూడా సోషల్ మీడియా బాగా వైరల్ అవుతుంది. వాళ్ళ ఇబ్బందులు పట్టవా? అవును. మీకు పంపించాను ఎట్లా ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది 20% ఎక్స్ అనేది మీకు పంపించాను. చెప్తాగానే ఆయన వెళ్ళిపోతాడు, చెప్పండి. పోటీ పెట్టడమే అసంబద్ధం అసలు. ఎందుకని ఈ విధమైనటువంటి ప్రకటనలు 21 రోజులకి నుంచి 25 రోజులకి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకి బుక్ చేసుకోవాలి, ఇవన్నీ ఎవరు చెప్పింది? ఎవరు? నేను చెప్పలేదు, రామ్మూర్తి గారు చెప్పలేదు, శివకుమార్ గారు చెప్పలేదు, కేంద్ర ప్రభుత్వ పెద్దలే చెప్పారు. ఇన్ని చెప్పిన తర్వాత ఏదో కొంప మునగబోతుందని చెప్పేసి నేను ఏమంటున్నానంటే, రామిరెడ్డి గారిని లేదా బీజేపీ వాళ్ళందరినీ జెండాలు బ్యానర్లు పట్టుకొని గ్యాస్ కంపెనీల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు గ్యాస్ ఇదిగో వస్తుంది, మీరు సిలిండర్ ఇవ్వండి, మేము ఇస్తామని చెప్పేసి చెప్పమానండి, తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. ఇస్తున్నాం, మేము ఇస్తున్నాం. చెప్పండి. డొమెస్టిక్ ఇప్పుడు మీకు ఫోటో చూసి మీకు పంపిన ఫోటో పంపిస్తే పట్టండి ఇప్పుడే. మీరు జనం దగ్గర చెప్పండి, మీరు తెలుస్తుంది మీకు. మీకు రవి గారికి పంపిస్తా, ఏ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరో మనం చూసుకుంటారు. రవి గారే మీరు పెట్టే వీడియోలు మీరు ఇప్పుడు పంపిణీ చూడండి, చెప్పండి, మీరు ఆ ఫోటో చూడండి. నా పేరు తీసుకుని కాబట్టి మాట్లాడుతున్నా, నా పేరు తీసుకుని కాబట్టి, నా పేరు తీసుకోకపోతే నేను మాట్లాడకపోదు. ఆహ్వానిస్తున్నా, రామరెడ్డి బీజేపీ అంటు కదా. అందుకే మీరు చూడండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు గ్యాస్ కొరత లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీకు పంపిన ఫోటో చూడండి, గ్యాస్ కొరత లేదు అని ఇక్కడ ఒక బాధ్యతాయుతమైన మంత్రి చెప్తాడు. ఇలాంటి 100 పెడతారు సార్. ఇది స్టేట్మెంట్ ఉంది, స్టేట్మెంట్ ఫోటో కాదు.
ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇవాళ 1 ఇచ్చిండు. ఈ రోజు మాట్లాడింది 1 మాట్లాడింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సరే. గ్యాస్ సఫిషియెంట్ డొమెస్టిక్ ఆయన మాట్లాడండి. చెప్తున్నది. నన్ను జెండాలు పట్టుకోకండి కదా, ఇవే జెండాలు. ఓకే మాట్లాడండి సార్. మధ్యలో ఆయన ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నా పేరు తీసుకుని మరి నా పేరు తీసుకుని మధ్యలో వస్తా. నా పేరు తీసుకోకుండా రాను. ప్లీజ్ మీ పేరు అంటే మీ పేరు మిమ్మల్ని పర్సనల్ గా పోయి తీసుకోండి. అది పోయి గ్యాస్ స్టేషన్ దగ్గర పోయి ఆ ఎతకారం ఏంటి? Right. ఎతకారం కంపల్సరీ వస్తారు. గారు చెప్పలేదు. ఎతకారం పెట్టి ఆయన పేరు తీసుకోలే. Please, please, నేను please. కాదు, నేను మాట్లాడతా ఆయన పేరు తీసుకోలే. ఎతకారం మాట్లాడలే. అసందర్భంగా మాట్లాడే వాళ్ళు ఆపాలి మీరు. బీజేపీ టాపిక్ వచ్చింది కాబట్టి మీ రామ్ రెడ్డి ఆయన Please, ఇద్దరు మాట్లాడు. ఆయన చెప్పేది ఇంత వినపట్ల. నా అభిప్రాయం నేను చెప్తున్నాను. నేను Yes. మీ అభిప్రాయం చెప్పండి. రామ్ రెడ్డి జెండా పట్టుకొని గ్యాస్ కంపెనీ అనొద్దు, తప్పది. రామిరెడ్డి గారు కాస్త రామిరెడ్డి గారి నా మాట విత్డ్రా చేసుకుంటున్నాను నేను. రైట్, ఓకే, థ్యాంక్ యూ. నా మాట విత్డ్రా Thank చేసుకుంటాను. you. ఓకే ఇంకా మాట్లాడకండి. రైట్ మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఈ దేశంలో గతంలో కాంగ్రెస్ హయాంలో అంటే యూపీ హయాంలో కావచ్చు, కాంగ్రెస్ హయాంలో కావచ్చు, సిలిండర్లు 9, 6 ఎన్నటువంటి ఉంటుంది ఒకటి, వీళ్ళు అనేది ఒకటి. అసలు వినియోగం ఎంత తెలుసా? పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కేంద్ర ప్రభుత్వ సంస్థ తాజాగా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం 2025లో దేశంలో ఉన్నటువంటి కుటుంబాల మొత్తం సగటు వినియోగం 4.85 నుంచి 6 వరకు ఉంది. 6 సిలిండర్లు, గరిష్టంగా 6 సిలిండర్లు వాడుతున్నారు. అదే ప్రధానమంత్రి ఉజ్వల యోజన దాని కింద 4.34 నుంచి 4.85 సిలిండర్లు వాడుతున్నారు. 21 రోజులకు మేము 14 ఇస్తాం, 30 ఇస్తాం, 40 ఇస్తాం. తీసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? వాడుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? వాడేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంది? ఈ 4-5 ఇవ్వడానికే ఈ విధమైనటువంటి కబుర్లన్నీ చెప్తున్నటువంటి వాళ్ళు ఇంకా వినియోగం పెరిగితేనట. అసలు వినియోగం కొత్తగా ఎల్పిజిని తయారు చేయడానికి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ముడి సరుకు ఏమిటి చెప్పమనండి ఎవరినైనా. ఇంతకు ముందు ఎందుకు చేయలేదు? అందుకని ఇవన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ గారితో మాట్లాడే ఉంటారు. ఏం మాట్లాడారో మాట్లాడలేదు. నేను చెప్తున్నా, నాకు ట్రంపే ఫోన్ చేసి చెప్పాడు, నాతో ఎవరు నరేంద్ర మోడీ అనేటువంటి పెద్ద ఎవరు మాట్లాడలేదు. ఆయన ఫోన్ చేసి చెప్పాడు నాతోటి. అదే విధంగా ఓకే చెప్పుకుంటారులేండి, తప్పే ఉంది. మధ్యన కామెడీ మంచిదే. మధ్యన కామెడీ మంచిదే. కామెడీ కాదు కదా. ఆయన ఫోన్ చేసి చెప్పాడు. కామెడీ చూడండి సోషల్ మీడియాలో ట్రంప్ నరేంద్ర మోడీ గారిని ఎట్లా ఆడిస్తున్నాడో సోషల్ మీడియాలో చూడండి, మీకు కామెడీ బాగా కనిపిస్తుంది. అదే తెలంగాణ కాంగ్రెస్ పెట్టే వీడియో నేను కూడా చూసిన. యుద్ధం ప్రారంభమయ్యి 14వ రోజున నరేంద్ర మోడీ గారు ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్ చేస్తారు. ఏం చేస్తున్నారండి 14 రోజుల పాటు? ఏం చేస్తున్నారు 14 రోజుల పాటు? మరి మిగిలినటువంటి వాళ్ళతోటి నెతన్యాహు తోటి వాళ్ళతోటి వెంటనే మరుసటి రోజే ఫోన్ చేశారు. మరి ఇరాన్ మన మిత్ర దేశం, మనకి సరఫరాలని ఆపేసింది అనేటువంటి వాతావరణం వస్తే 14 రోజుల పాటు మాట్లాడలేదంటే డొనాల్డ్ ట్రంప్ గారు అప్పుడు 14 రోజులు అనుమతి ఇవ్వలేదన్నమాట మాట్లాడటానికి. ఇదెక్కడ ఆత్మాభిమానం, ఇదెక్కడ దేశభక్తి, ఇదెక్కడ ధర్మం కోసం, దేశం కోసం? ఫోనే ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడిన విషయాలన్నీ పత్రికల్లో చూసాం. మరి డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడిన విషయాలు ఎక్కడైనా ఉన్నాయా? పత్రికల్లో వచ్చినాయా? యుద్ధాన్ని ఆపమని గాని, లేకపోతే గల్ఫ్ లో ఉన్నటువంటి మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అయ్యా ట్రంప్ గారు వాంఛన్ ధర కాల్మోక్తా 4 రోజులు ఆపని చెప్పేసి చెప్పినట్టుగా ఏమన్నా వచ్చిందా? ఎక్కడా రాలేదు. ఈ భాష చూడండి. ఆయన అలవాటు మోడీకి మించేందుకు ఆయన అలవాటు అంటే దేశ ప్రధాని బాంచందర కాల్ముక్తాడు. సిగ్గున్నాడు, బుద్ధిన్నాడు ఎవడన్నాడు? ఈయన అదే మోడీ అనమని చెప్తాడు. ఎప్పుడైనా బుద్ధిన్నాడు తన దేశ ప్రధానిని కాల్ముక్తాను అనమని అన్నాడు. ఆడు దేశద్రోహి అయితే తప్ప అన్నాడు ఆ మాట. దేశద్రోహి అయితే తప్ప దేశ ప్రధానిని కాల్ముక్తాడు అని మాట్లాడాడు. ఎంత దేశద్రోహి అంటాడు? తప్పది, నీచం, మామూలు తప్పు కాదు, నీచాతి నీచం, నీచాతి నీచం. బాంచందర కాల్ముక్త అని ప్రధాన అన్పార్లమెంట్ కాదట. బాంచందర కాల్ముక్త అనేది అన్పార్లమెంట్ కాదట.
నీకు తెలియకపోతే కాదు, నీకు అలవాటు ఉండొచ్చట, అది నీకు అలవాటు ఉండొచ్చు, భారతీయులకు లేదది. నువ్వు అంటున్నట్టు భారతీయ కాల్మొక్తా అని నీ అలవాటు కావచ్చు అది అని మేము అన్నాం. ఏ భారతీయుడు అనడు, ఏ భారతీయుడు అనడు, బుద్ధుడు మరి నేను మరి దేశ ప్రధాని బాధ్యత కాదండి, రాజు కాదు దేశ ప్రధానిని తనమని చెప్పడం రాసుకుంటే వేరే సార్, రాసుకుని కాదు ఇటువంటి వచ్చినప్పుడు వెంబడి చెప్తాను సమాధానం. మరి దేశ ప్రధాని తాంపులు జాంచందర కాల్ముక్త అనవేందండి. ఇది కూడా కామెడీనే. దేశం కోసం ధర్మం కోసం చేయాలి, మరి ఏం చేస్తారు? మరి చేయరు మీరు. మీరు చైనా భక్తులు చైనా కాల్ముక్తలేమో, చైనా మా అధ్యక్షుడికి అంటారేమో. మేము ఎవరు కాలు మొక్కం, భారతీయుల స్వాభిమానం ఉండడం ఎవరి కాలు మొక్కం. మీకు అలవాటు కావచ్చు, మేము ఎవరి కాలు మొక్కం. ఎవరికి అలవాటు తెలుసు. అదే అలవాటు ఉంటేనే వస్తాయి నోటికల్ మాటలు, అలవాటు ఉంటేనే వస్తాయి నోటికల్ మాటలు. ఆ మాట క్షమాపణ చెప్పాలి. దేశ ప్రధానిని వేరే దేశ అధ్యక్షుడి కాలం క్షమాపణ చెప్పాలి. కామెడీగా అన్నం అంటున్నాడు. కామెడీ కూడా అనకూడదు, అది కామెడీ కూడా అనకూడదు, కామెడీ కూడా అనకూడదు. ప్రజలకు ప్రధానమంత్రి ఇన్ని ఇబ్బందులు పెట్టినందుకు దేశ ప్రజలకు ప్రధాని దేశం మంచిగా అద్భుతంగా ఉంది, దేశం మంచిగా ఉంది. విపత్కర పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి, ఇబ్బందులు లేకుండా ఎప్పుడు ఉంటాయి. ఎవరికి తెలుసు మాట్లాడింది లేదే? దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. చెప్పండి, క్షమాపణ ప్రధాని క్షమాపణ చెప్పండి. ఇద్దరు పెద్ద మనుషులు వాళ్ళు. నువ్వు పెద్ద మనిషి, నువ్వు అసలు పెద్ద మనిషివే. వేరే అంటే పెద్ద మనిషి నేను అందే, పెద్ద మనిషి అంతే ఇబ్బంది. ఇప్పుడు కోటేశ్వరరావు గారు అన్న మాటకు దీని అర్థం చెప్తా. ఎందుకంటే దేశ ప్రజలకు ఇబ్బంది అవుతున్నది, ఫారెన్ లో కూడా గల్ఫ్ దేశాల్లో కూడా భారతీయులు ఉన్నారు. సో యుద్ధం ఇలా కొనసాగితే చాలా మంది ప్రాణాలు పోతాయి. ఇక్కడ కూడా ఆర్థిక సంక్షోభం, అదే విధంగా ఆయిల్ సంక్షోభం వచ్చే పరిస్థితి. యుద్ధాన్ని ఎందుకు ఆపరు? ఎందుకు బతిమలాడు? కాల్ముక్త బాధ్యత తప్పేమున్నది అది అది పద్ధతే కాదు. ఎవరికైనా అలవాటు ఉంటే వాళ్ళకు అది కరెక్ట్ అనిపిస్తుంది, ఎవరికి అలవాటు ఉంటే వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది. అనకు బాధ్యత కాల్మక్తా అని ప్రధాని దేవాళ్ళు మాట్లాడిపోయిన తప్పది. దేశం కోసం, దేశ ప్రజల కోసం ఎవరి కాలనే మొక్కాలే, తప్పు లేదల్లా. ఏ దేశ ప్రధాని కూడా కాలు మొక్కకూడదట, అనకూడదు, అనకూడదు. మీకు కేసీఆర్ గిట్ట అన్నడేమో కాలు మొక్తా అని, వాళ్ళు నేను బాధ్యతని కేసీఆర్ ఎక్కడ అన్నడేమో. నేను కూడా కేసీఆర్ అనొద్దంట, కేసీఆర్ కూడా అనొద్దంట, నేను కేసీఆర్ కూడా మాట్లాడొద్దంట నేను. మరి ఎందుకంటే మీరు మధ్యలో మాట్లాడితే సరే అంటే ఇప్పుడు దానికి మీరు చెప్పండి. మీరు ఎంటర్టైన్ చేసేదే కావాలి, మరి అనొద్దు. దాన్ని విత్డ్రా చేసుకుంటే ఇంతకుముందు నా పేరు అయిపోతుంది. ఈ ఒక్క వాడితో మొత్తం నడిపిద్దాం కాదండి, ఆయన అనవసరంగా మీరు మాట్లాడండి. దానికి నేను చెప్పిన మాట్లాడినప్పుడు కోటేశ్వరరావు గారి మాటలకి చాలా మాట్లాడండి, అయిపోలేదు. కాంట్రవర్సీ లేకుండా మాట్లాడండి. రైట్ సార్, చెప్పండి, కన్క్లూడ్ చేయండి సార్. ఈ దేశానికి యుద్ధం తెచ్చినటువంటి ఇబ్బందుల నుంచి ఎవరైనా గానీ బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ముందు ఇబ్బందుల గురించి జనంతో మాట్లాడాలి. మంత్రివర్గ సమావేశంలో మాట్లాడారంట. ఏం మాట్లాడారు? ఎవరికి తెలుసు? ఏం మాట్లాడారు? బయట బహిరంగంగా టీవీలో మాట్లాడారా? పార్లమెంట్ లో మాట్లాడారా? అఖిలపక్ష సమావేశంలో మాట్లాడారా? బహిరంగంగా ఏం మాట్లాడారు అనేది లెక్క తప్ప మంత్రివర్గంలో ఏం మాట్లాడారో లేదో. నాకు కావాల్సింది గ్యాస్ కావాలా, ఈ దేశానికి ఇబ్బందులు తగాల, లేదా గల్ఫ్ లో ఉన్నటువంటి 1 కోటి మంది ఎవరన్నా జనం వస్తానంటే ఫ్రీగా వచ్చేట్టు ఏర్పాటు చేయాలా? అవేమీ చేయకుండా అక్కడెక్కడో మాట్లాడారుగా, ఇక్కడెక్కడో మాట్లాడారుగా, గోడ పక్కన సందుల్లో గొంతుల్లో. ఇది కాదు మాట్లాడాల్సింది. పార్లమెంట్ లో మాట్లాడారా లేదా? అఖిలపక్ష సమావేశంలో మాట్లాడారా లేదా? కనీసం దూరదర్శన్ రేడియోలో అయినా మాట్లాడారా లేదా? ఇవేమీ చేయకుండా అడ్డగోలుగా సమర్థించుకుంటా ఉంటే నేను మళ్ళా చెప్తున్నా, దేశం కోసం ధర్మం కోసం ఏమైనా చేయాలి అవసరం అయితే. వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నారండి. చరిత్ర ఉంది కదా మనకి, పురాణాలు ఉన్నాయి కదా. ఏ వసుదేవుడి కంటే గొప్ప వీళ్ళు? అంతే కదా.
రైట్ సరే అంటే దేశ ప్రయోజనాల కోసం మనం నేను అదే చెప్తున్నా, దేశ ప్రయోజనాల కోసం దేశం కోసం ధర్మం నేను ఒక సామెత ఒక లోకంలో ఉన్నటువంటి దాన్ని నేను వాడాను అంతే తప్ప మోడీ గారు వాళ్ళు మాకు ఒక ఆపాదిస్తూ మనం వాడలేదులేండి. ఇవాళ ఉన్నటువంటి తీవ్రత దృష్ట్యా దేశం కోసం ధర్మం కోసం అలా ఆ విధంగా చేయాలి. రైట్ రైట్ బతిమలాడుకోవాలి అవసరం అయితే. బతులాడు వరకు ఓకే. మనకి జుట్టు పట్టుకోవడం చేత కాదు, మనకి జుట్టు పట్టుకోవడం చేత కాదు, నోరు విప్పి విమర్శించడం చేత కాదు మనకి. రైట్ రైట్ సార్ రైట్. ఇక రామ్మూర్తి గారు ఫైనల్గా చెప్పండి. ఇక ఫైనల్గా అందరిని అడిగి తీసుకుంటాను. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు